ఒకరోజు అడవిలోని జంతువులు నది దగ్గర ఆడుకుంటూ ఉన్నాయి. అప్పుడు ఒక పెద్ద ఏనుగు అక్కడికి వచ్చింది. ఏనుగు చాలా కోపంగా కనిపించింది. అది కోపంతో చెట్లను తోసడం మొదలుపెట్టింది. జంతువులు భయపడ్డాయి. కుందేలు అడిగింది, ఏనుగు, నువ్వు ఎందుకు ఇలా కోపంగా ఉన్నావు? ఏనుగు కోపంగా చెప్పింది, నాకు ఎవరో ఆటలో తగిలారు, అందుకే నాకు కోపం వచ్చింది. అది ఇంకా కోపంతో చెట్లను తోసింది. అప్పుడు సింహరాజు అక్కడికి వచ్చాడు. సింహరాజు గంభీరంగా చెప్పాడు, కోపం వచ్చినప్పుడు ఆలోచించకుండా పని చేస్తే నష్టం జరుగుతుంది. ఏనుగు కొద్దిసేపు ఆగింది. సింహరాజు మళ్లీ చెప్పాడు, ముందు శాంతంగా ఆలోచించు, తర్వాత నిర్ణయం తీసుకో. ఏనుగు తన తప్పు అర్థం చేసుకుంది. క్షమించండి మహారాజా, నేను కోపంలో ఇలా చేశాను అని చెప్పింది. సింహరాజు నవ్వుతూ చెప్పాడు, శాంతంగా ఉండగలిగితే నిజమైన బలం మన దగ్గరే ఉంటుంది. ఆ రోజు నుంచి ఏనుగు తన కోపాన్ని నియంత్రించడం నేర్చుకుంది. నీతి: కోపాన్ని నియంత్రిస్తే సమస్యలు తగ్గిపోతాయి. బాలకథ స్టోరీస్ కి లైక్, సబ్స్క్రైబ్, కమెంట్ చేయండి. మీ సపోర్ట్ తో మంచి స్టోరీస్ చెప్పగలను. థాంక్స్.